పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో యోగాంధ్రలో భాగస్వామ్యం అవుతున్న జిల్లా ప్రజలు జిల్లాలో 40 రైల్వే బ్రిడ్జీల నిర్మాణం, కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ పనులు, కృషి సంకల్ప అభియాన ద్వారా రైతులతో మమేకవుతున్న శాస్త్రవేత్తలు, ప్రశాంతంగా డిఎస్సి పరీక్షలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విలవకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మందితో చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మే 21న యోగా మాసోత్సవాలను భీమవరంలో జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి ప్రారంభించారు. పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలైన నరసాపురం గోదావరి తీరంలోను, పేరుపాలెం బీచ్లోను, పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అంతటా ప్రదర్శన నిర్వహించి యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. యోగాపై గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 21న జరిగే యోగాలో పాల్గొనేందుకు ఇప్పటికే జిల్లాలో 9,60,000 మంది ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో 5,000 ప్రాంగణాలలో యోగా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా టీషర్ట్లను సాధకులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్లు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలో 40 ఫ్లైఓవర్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం చెప్పారు. భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఒక్క భీమవరం పట్టణంలోనే 11 ఫ్లైఓవర్లను నిర్మించనున్నట్టు తెలిపారు. విజయవాడ, చెన్నైల మధ్య నడిచే వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించనున్నట్టు తెలిపారు. వీరవాసరం, అత్తిరి రైల్వే స్టేషన్లలో నాగర్సోల్, సర్కార్ ఎక్స్ప్రెస్లను హాల్ట్లను పునరుద్ధరించనున్నట్టు మంత్రి వివరించారు. ఆకివీడు, దిగమరుల మధ్య 165వ జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూములిచ్చిన రైతులకు 7 సంవత్సరాల క్రితం చెల్లించాల్సిన పరిహారాన్ని వడ్డీతో సహా సుమారు 7 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ సమావేశాలు జిల్లాలో జరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంతో పాటు ఖర్చులు తగ్గించి ఆధునిక దిగుబడులు సాధించే వంగడాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించడంతో పాటు రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నారు. గత నెల 29వ తేదీన ప్రారంభమైన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జిల్లాలో రోజుకు 3 గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఉండిలో జరిగిన కార్యక్రమంలో 11 మహిళా సంఘాలకు డ్రోన్ దీదీ పథకం ద్వారా 11 డ్రోన్లను 80% రాయితీతో శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు సంఘాలకు అందజేశారు. పర్యాటక రంగంలో ఏపీని రానున్న 5 ఏళ్లలో మొదటి స్థానంలో నిలిపేందుకు లక్ష్యంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అజయ్ జైన్ పర్యటించి భీమవరంలో అధికారులతో సమీక్షిస్తూ పర్యాటక ప్రాంతాలతో పాటు టెంపుల్, టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పంట కాలువలు, మురుగు డ్రైన్ల మరమ్మతుల పనులను 344 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామారెడ్డి చెప్పారు. పాలకొల్లో పెదగరువు వద్ద ఛానల్ గ్రావెల్ పనులను, దిగమరు ఛానల్ సీసీ వాల్ నిర్మాణ పనులను, పాలకొల్లో మైనర్ డ్రైన్, బెజవాడ కోడు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ వర్షాలు ప్రారంభానికి ముందుగానే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో 1,400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను 2027 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్ర జలజీవన్ మిషన్ నోడల్ అధికారి చిన్మయ్ పొందిరిక గోత్మరే అన్నారు. కేంద్ర బృందం ధవళేశ్వరం వద్ద వాటర్ గ్రిడ్ను, పెనుగొండ మండలం వడలిలో జలజీవన్ మిషన్ పథకాన్ని చేపట్టిన యూనిట్ పనితీరును పరిశీలించారు. జిల్లాలో 25,66,00,000తో చేపట్టిన డ్రైన్లు, పంటకాలువ మరమ్మతులు పనులను వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి అధికారులను ఆదేశించారు. జల వనరుల శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పంటకాలువలో ప్రతి 15 రోజులకు ఒకసారి చెత్తను తొలగించాలన్నారు. జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం.